నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో మనం ఇవాళ కొన్ని డౌట్స్ కానీ ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి ఏమున్నాయో అవి కొన్ని క్లియర్ చేసుకుందాం. సో చాలామంది నన్ను అడిగేది ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎందుకు వస్తాయి, దీనికి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేకపోతే దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటే మేము డాక్టర్ని కలవాలి అని అడుగుతారు. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి 2 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు, 60, 70, 90 ఏళ్ళ వాళ్ళలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇది వీళ్ళకే వస్తుంది వీళ్ళకి రాదు అంటూ లేదు. మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు. ఓన్లీ ఏంటంటే కొంచెం ఆడవాళ్ళలో కొంచెం కామన్గా వస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎందుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో కామన్గా వస్తుందంటే మూత్రనాళం, యురెత్రా అంటారు. అది మగవాళ్ళలో 20 సెంటీమీటర్లు ఉంటుంది, ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్లే ఉంటుంది చిన్నగా. సో అది ఒక రీజన్ రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అన్నది యూరినరీ ట్రాక్ట్లోకి మన వెజైనా నుంచి రావచ్చు, లేకపోతే మన మోషన్ వెళ్ళే ద్వారం నుంచి కూడా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మనకి అన్నీ పక్కనే ఉండడంతో క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో జనరలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగుతారు. సో మూత్రంలో మంటలా రావడము, మూత్రం విపరీతంగా నొప్పితో రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, చలి జ్వరంలా రావడము, నడుము కింది భాగంలో నొప్పి రావడము, మూత్రం ఆగాగి రావడము, కొన్నిసార్లు మూత్రంలో రక్తం రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా ఉంటే తప్పకుండా మీ యూరాలజిస్ట్ని కలవండి. దీనికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకు వస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే 3 ముఖ్య కారణాలు ఉంటాయి. ఒకటి, మనం నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల. సో నార్మల్గా ఎవరైనా ఆడైనా మగ అయినా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల నీళ్లు కంపల్సరీగా తీసుకోవాలి. సో నీళ్లు బాగా తీసుకునే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. బాగా ఎండ ప్రదేశంలో ఉన్న వాళ్ళు బాగా నీళ్లు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎస్పెషలీ వర్కింగ్ క్లాస్లో వాళ్ళు వెళ్ళే వర్క్ ప్లేస్లో వాళ్ళకి బాత్రూమ్స్ నచ్చక చాలాసేపు యూరిన్ ఆపేసుకుంటూ ఉంటారు. సో యూరిన్ ఎక్కువసేపు ఆపేసుకుంటే కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది ఏంటంటే ఎక్కువ మాల్స్లో కానీ, థియేటర్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో టాయిలెట్స్ కొన్నిసార్లు అన్హైజీనిక్గా, కంటామినేటెడ్గా ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ 3 కారణాలు చాలా కామన్. ఇది కాకుండా కిడ్నీలో కానీ, మూత్రనాళంలో రాళ్ళు ఉంటే, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావచ్చు అన్నమాట. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ చాలా ముఖ్యమైనది ఏంటంటే నీళ్లు తాగడం. 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల నీళ్లు కానీ, లేకపోతే కొబ్బరి నీళ్లు కానీ, మజ్జిగ కానీ, జ్యూసులు కానీ, ఫ్రూట్ జ్యూసులు, లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా స్లీప్ అండ్ డైట్, అంటే మనం రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉన్నా, మనం ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఒక 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము, లేకపోతే మన ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డైట్ ప్రాపర్గా తీసుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువగా ఉంటాయి. అది కాకుండా ప్రివెన్షన్కి కొన్ని ఏం చెప్తామంటే విటమిన్ సి ఉన్నవి ఎక్కువగా తీసుకోవడము, లేకపోతే మన క్రాన్బెర్రీ ఫ్రూట్ అని దొరుకుతుంది. ఆ క్రాన్బెర్రీ ఫ్రూట్ కానీ జ్యూస్ కింద తీసుకుంటే కొంచెం యూరినరీ ట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.